ఈరోజు దీవికి ఎగినటువంటి ఒక కెరటంకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రామోజీరావు గారు చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఆయనకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆయన సేవలు అమోఘం. ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, కొత్త పుంతలు తొక్కించినటువంటి గొప్ప మార్గదర్శకుడు. ఎంతో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్. అలాగే ఎన్నో సంస్థలను సక్సెస్ఫుల్గా నడిపించినటువంటి వ్యక్తి. తెలుగు జాతికి గర్వించదగ్గటువంటి గొప్ప పారిశ్రామికవేత్త. ఎన్నో విలువలతో కూడినటువంటి జర్నలిజాన్ని ప్రపంచానికి అందించినటువంటి గొప్ప జర్నలిస్టు. అలాగే తన సంస్థలు ఎప్పుడు కూడా వ్యాపార మార్గంలో కాకుండా సమాజ హితం కూడా కోరేటువంటి గొప్ప నాయకుడు. ప్రపంచం గర్వించదగ్గటువంటి రామోజీ ఫిలిం సిటీని ఏర్పాటు చేశాడు. ఈరోజు చూస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా యొక్క వేడుకలు కావచ్చు, సినిమా షూటింగ్లు కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. భారతదేశం అంటే రామోజీ ఫిలిం సిటీ అని చెప్పేదగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడిపినటువంటి గొప్ప వ్యక్తి. తాను విలువలతో గడిపి సమాజం కూడా విలువలతో ఉండాలని ఎన్నో ఆర్టికల్స్ రాశారు, పుస్తకాలు రచించారు. అంతేకాకుండా తాను ముఖ్యంగా భారతదేశము ప్రపంచ దేశాలతో పోటీ పడాలని ఎప్పుడు కలలు కనేవారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎంతో ఆయన సంతోషం వ్యక్తం చేసి ఉంటారు. ఈ సమయంలో చనిపోవడం చాలా బాధాకరం. ఆయనకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున, శ్రేణుల తరఫున, కార్యకర్తల తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, ముఖ్యంగా జర్నలిస్టుల తరఫున కూడా మేము ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రామోజీరావు గారు నో మోర్ అటువంటి పదాన్ని వింటుంటే చాలా బాధగా ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారోత్సవం చూసి ఉంటే ఎంతో ఆనందం వ్యక్తం చేసేవాడని నా యొక్క భావన. ముఖ్యంగా మోడీ గారు అంటే కూడా ఆయనకు చాలా ఇష్టం. ఎందుకంటే భారతదేశాన్ని ప్రపంచ దేశంలో అగ్రగామిగా నిలుస్తున్నాడని చెప్పి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అలాగే మోడీ గారు కూడా ఆయనకు వ్యక్తిగతంగా ఎన్నో అభినందనలు తెలియజేశాడు. ఒక ఈటీవీ అనేటువంటి సంస్థను దాదాపు భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేశాడు. ముఖ్యంగా ఈనాడు అయితే ఒక విలువలతో కూడినటువంటి సమాచారాన్ని ప్రజలకు చేరవేసి ప్రజల మన్ననలను కూడా పొందింది. అటువంటి సంస్థలకు ఎండీగా ఉన్న రామోజీరావు గారు ఈరోజు లేరనేటువంటి వార్త ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణానికి ఆయన ఎక్కడున్నా మనశ్శాంతిగా, ఆయన ప్రశాంతంగా ఉండాలని, ఆయన చేసిన సేవలు ఆయనకు మనము ధన్యవాదం తెలియజేసుకుంటూ, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయనకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాము.